హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఎంతో టేస్టీ అయిన క్విక్‌గా తయారు చేసుకునే స్నాక్ రెసిపీ అండి. చాలా అంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. బయట వెదర్ అయితే చాలా కూల్‌గా ఉందండి. వర్షాలు పడుతున్నాయి కదా! ఈ టైంలో అయితే ఏదైనా కారంగా సాయంకాలం పూట ఏదో ఒకటి తినాలి అనిపిస్తూ ఉంటుంది. ఆ టైంలో ఇలా ఇన్‌స్టాంట్‌గా అప్పటికప్పుడు చేసుకునే రెసిపీ అండి ఇది. ఎంతో టేస్టీగా, కారంగా ఉండే ఈ కారం బరుగుల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. అందుకోసం ముందుగా స్టవ్ మీద వెడల్పుగా ఉండే బాండీనైనా లేదా ఏదైనా ఒక వెడల్పుగా ఉండే గిన్నెనైనా సరే ఉంచుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్‌ని వేసుకోండి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక కప్పు నిండుగా పల్లీల్ని వేసుకొని దోరగా అయ్యేటట్టు వేయించుకోండి. పల్లీల్ని కాస్త ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి. బొరుగుల్లో తినేటప్పుడు ప్రతి ఒక్క పలుకుకు కూడా పల్లీలు తగులుతూ ఉంటే టేస్ట్ బావుంటుంది. మీరు కావాలనుకుంటే తక్కువ క్వాంటిటీలోనే వేసుకోవచ్చు. లేదా దీనికన్నా ఎక్కువ క్వాంటిటీలో అయినా సరే వేసుకొని కారం బరుగులనైతే తయారు చేసుకోవచ్చండి. నేనైతే కాస్త పల్లీలు ఎక్కువగా ఉంటేనే ఇష్టపడుతూ ఉంటాను. అందుకోసమే పల్లీల్ని ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నాను. ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత ఇందులోకే 5, 6 దాకా ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకును వేసుకోండి. అలాగే పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలని కూడా వేసుకోండి. నేను ఇక్కడైతే వెల్లుల్లిపాయల్ని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయల్ని పొట్టు తీయకుండా రోట్లో వేసి కచ్చాపచ్చాగా దంచి వేసుకున్న టేస్ట్ బావుంటుందండి. ఇందులోకి వెల్లుల్లిపాయ అనేది ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటేనే బొరుగులకి ఆ స్మెల్ బాగా పట్టి టేస్ట్ బావుంటుందండి. అందుకోసమే వెల్లుల్లిపాయల్ని ఎంత వీలవుతుందో అంత ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకొని ఇలా దోరగా అయ్యేటట్టు వేయించుకోండి. వెల్లుల్లిపాయలు కాస్త వేగిన తర్వాత ఇందులోకి అరకప్పు దాకా పుట్నాల పప్పును కూడా వేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మంటను లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని వేయించుకోండి. పల్లీల్ని వేయించుకునేటప్పుడు మాత్రం మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకున్న తర్వాత లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని ఒకటి తర్వాత ఒకటి వేసుకొని ఇవి కాస్త వేగేంత వరకు కూడా లో ఫ్లేమ్‌లోనే మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. పుట్నాల పప్పు కూడా కాస్త దోరగా అయ్యేటట్టు వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే ఇందులోకి మిగతా ప్రాసెస్ చేసుకోవాలి. స్టవ్ ఆన్‌లో ఉంటే గనక మనం పసుపు అవి వేసినప్పుడు మాడిపోతాయండి. అందుకోసమే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ దాకా పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా కారం వేసుకోండి. మీ స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకోండి. ఈ వెదర్‌కి కాస్త కారంగా ఉంటేనే టేస్టీగా ఉంటాయండి తినేటప్పుడు. అందుకోసమే కొద్దిగా కారం ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోండి. అలాగే హాఫ్ టీ స్పూన్ దాకా సాల్ట్‌ని వేసుకోండి. ఉప్పును ఒకేసారే వేసుకోకుండా హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని, ఆ తర్వాత బొరుగుల్ని వేసి కలుపుకున్న తర్వాత టేస్ట్ చేసుకొని, ఉప్పు సరిపోకపోతే మరి కాస్తంత ఉప్పును వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అందుకోసమే కొద్దిగా వేసుకోండి. ఇలా వేసుకున్న వీటన్నిటిని కూడా ఒక నిమిషం పాటు ఇలానే కలుపుతూ ఉండాలండి. మంట పెట్టుకోకూడదు. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకొని, అందులో ఉండే ఆయిల్ వేడికి మనకి ఇవన్నీ కూడా చక్కగా వేగిపోతాయి. ఇలా స్పైసెస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు వదిలేసి, ఆ తర్వాత ఇందులోకి బొరుగుల్ని వేసుకోండి. ఇలా బొరుగుల్ని ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో వేసుకోకుండా కొద్ది క్వాంటిటీలో వేసుకొని ఆ బొరుగులకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇంకా కాస్త ఆయిలీగా అనిపిస్తే గనక ఇంకాస్తన్ని బొరుగుల్ని వేసుకొని కలుపుకుంటే సరిపోతుందండి. కారం మొత్తం కూడా బొరుగులకి పట్టేటట్టు కలుపుకున్న తర్వాత మంటను పెట్టుకోవాలండి. ఇప్పుడే మనం మంటను పెట్టుకోకూడదు. ఒకవేళ వెడల్పుగా ఉండే బాండీని తీసుకోకపోతే, వెడల్పుగా ఉండే ప్లేట్‌లోకి వేసుకొని, బొరుగులు బాగా కలిసేటట్టు కలుపుకొని, మరొకసారి గిన్నెలోకి వేసుకొని, ఆ తర్వాత మరొకసారి మంటను పెట్టేసుకొని, ఈ బొరుగులనేవి కాస్త క్రిస్పీగా అయ్యేటట్టు వేయించుకోవాలండి. మంటను లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని, కంటిన్యూగా ఇలా కలుపుకుంటూ బొరుగులనైతే వేయించుకోండి. ఇలా ఒక నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకుంటే గనక, ఈ బొరుగులనేవి క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడుండే క్లైమేట్‌కి బొరుగులనేవి తొందరగానే మెత్తబడిపోతూ ఉంటాయండి. అందుకోసమే మనము ఇలా వేయించుకుంటే గనక క్రిస్పీగా అవుతాయి. ఇలా వేయించుకున్న వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్‌టైట్ బాక్స్‌లోకి గాలి ఆడకుండా స్టోర్ చేసైతే పెట్టుకుంటే కనీసం అంటే 1 వీక్ వరకు కూడా క్రిస్పీగా అప్పుడు చేసినట్టుగానే ఫ్రెష్‌గా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ బొరుగులు. ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు బొరుగులు క్రిస్పీగా అయ్యేటట్టు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన కారం బరుగులనేవి రెడీ అయిపోతాయండి. ఇప్పుడుండే క్లైమేట్‌కి వేడివేడిగా కారం బరుగులు పక్కన వేడివేడి బజ్జీలు వేసుకొని తింటూ ఉంటే అబ్బబ్బా! చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఇలా ఒక్కసారి, చాలా టేస్టీగా వస్తాయి.
ఇలా ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి మీకెలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం బబితా కుకింగ్ ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.